హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మీ ముందుకు సూపర్ డూపర్ హౌస్ అయితే తీసుకొని వచ్చినాను. ఈ హౌస్ చూసినారంటే నిజంగా ఫిదా అయిపోతారండి, అంత చాలా బాగుందన్నమాట. అలానే ఈ హౌస్లో చాలా హైలైట్స్ ఉన్నాయి. ఎలివేషన్ కూడా చూడండి ఎంత హైలైట్గా ఉంది. ఇటువంటివి చాలా హైలైట్స్ ఉన్నాయి. మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అలానే ఇంత మంచి హౌస్ చూపిస్తున్నందుకు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. అలానే స్టార్టింగ్లో హాల్లో అండి మనం వచ్చేసి ఎంత మెంటల్ ప్రెజర్లో ఉన్నా కూడా కృష్ణుని ఫేస్ చూసినారంటే అట్టే రిలాక్స్ అయిపోతారు అనమాట. అంత చాలా బాగున్నాడు కృష్ణుడు వచ్చేసరికి. అదే విధంగా కృష్ణుడి బ్యాక్గ్రౌండ్ గ్రీనరీ కానీ, హాల్లో జూమర్ కానీ, అలానే వాళ్ళకి సంబంధించి డిజైన్ చూడండి ఎంత హైలైట్గా ఉంది. ఈ విధంగా మీరు హాల్లో ఉన్నారంటే ఒక్క నిమిషం కూడా హాల్ వదిలి అస్సలు వెళ్ళరు, అంత చాలా హైలైట్గా అయితే ఇవ్వడం జరిగింది. అలానే ఇంటికి సంబంధించి మెయిన్ డోర్ అండి టేక్ డోర్ అనమాట, ఓకే. చాలా క్వాలిటీగా ఉంది. డిజైన్ కూడా చాలా మంచిగా అయితే ఉందన్నమాట. చూడండి, వీళ్ళు వచ్చేసి హైదరాబాద్లో ఇప్పటికే చాలా హౌసెస్ అయితే కట్టించారనమాట. ఇప్పుడు కూడా అదే మోడల్ మన అనంతపురంలో అయితే కట్టివ్వడం జరిగింది. చూడండి, డిజైన్ కూడా చాలా హైలైట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ ఏరియా. బ్యాక్గ్రౌండ్ ఇంటీరియర్ కానీ, పెయింట్ కానీ, మిర్రర్ కానీ సెలెక్షన్ అంతా వీళ్ళే అండి. కస్టమైజేషన్ ఈ విధంగా కావాలన్నా కూడా చేస్తారు, లేదు వీళ్ళకే వదిలేసినా కూడా మీరున్నా లేకపోయినా పనితీరు అయితే ఒకే విధంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంటీరియర్ చేస్తారు, పెయింటింగ్ ప్రతిదండి, మీరు అసలు ముట్టుకోవాల్సిన పనే లేదనమాట. హాల్లో చూడండి ఎంత బాగుంది కదా, చాలా హైలైట్గా అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ టైం చాలా హైలైట్గా అయితే ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత స్పేస్ ఉంది. అలానే ఇక్కడ టీవీ యూనిట్ కూడా బాగా మంచిగా అయితే చేపించారు. పైన చూడండి సీలింగ్కి సంబంధించి లైటింగ్ కానీ స్పేస్ ఉంది. స్పేస్కి తగ్గట్టు మంచి వర్క్ అయితే చేయడం జరిగింది. టీవీ యూనిట్ అండి ఇది. ఇంటీరియర్ మొత్తం వీళ్ళే చేస్తారు కాబట్టి మీరు మరి సపరేట్గా ఎవరిని పిలుచుకోవాల్సిన పని లేదు. అసలు ఖర్చు కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఇస్తారు. మెయిన్ అండి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ చూడండి పూజా మందిర్, దీనికి సంబంధించి టెంపుల్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. హ్యాండిల్ కూడా చాలా మంచి ప్రీమియం ఉన్నాయి. ఇంకా లోపల చూడండి వెంకటేశ్వర స్వామి చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఎక్కడికి వెళ్ళబుద్దే కాదనమాట. పైన చూస్తే ఒక చక్రం కూడా వేయడం జరిగింది. ఈ డిజైన్ కానీ వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా చాలా హైలైట్గా అయితే ఉంది. చాలా బాగా అనిపిస్తుంది. పూజా మందిర్లో ఈ విధంగా ఉంటే అసలు మైండ్ అయితే మంచి రిలాక్స్గా ఉంటుంది. ఇక్కడ నుంచి హాల్ అంటే కృష్ణుని వైపు నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ హౌస్ చూడడం వల్ల అంటే ఇదేం సేల్ అయితే కాదు, కాకపోతే ఈ హౌస్ చూడడం వల్ల మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. హౌసెస్ ఏ విధంగా కట్టించుకోవాలనేసి ఒక బెస్ట్ థాట్ అయితే వస్తుంది. ఇక్కడ ఇంటీరియర్ చూడండి స్పేస్కి తగ్గట్టు నెక్స్ట్ లెవెల్ అయితే చేశారు. ఫాల్ సీలింగ్ కానీ, ఇంటీరియర్ అని కబోర్డ్స్, అలానే కార్ట్ కూడా వీళ్ళే సెట్ చేశారనమాట. అక్కడికి వెళ్ళి కబోర్డ్ అయితే ఓపెన్ చేద్దాము. స్లైడింగ్ డోర్స్ ఇవి, సాఫ్ట్ క్లోజ్ వస్తాయి, సౌండ్ పొల్యూషన్ ఉండదు, నాయిస్ ఉండదు. మొత్తం అంతా హైదరాబాద్ స్టైల్ అయితే చేయడం జరిగింది. వీడియోలోనే హౌస్ ఈ విధంగా ఉందంటే ఇంకా ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసిన వాళ్ళకైతే మైండ్ ఫిదా అయిపోతుంది. ఈ హౌస్ వదిలైతే అస్సలు వెళ్ళరండి. ఎప్పుడెప్పుడు కట్టించుకుందామా హౌస్ అన్నట్టు ఉంటుంది అనమాట. కట్టించుకుంటే ఇదే మోడల్ కట్టించుకుందాం అనే ఫీలింగ్ కూడా 100% వస్తుంది. లేదు కస్టమైజేషన్ చేయించుకున్నా కూడా మంచి డిజైన్స్ అయితే 100% చాలా ఉన్నాయి. అందులో ఇది ఒక బెస్ట్ డిజైన్ అండి, నిజంగా 100% చాలా మంచిగా అయితే చేయించుకున్నారు. ఓనర్స్ కూడా చాలా మంచి సెలెక్షన్ అనమాట చెప్పాలంటే. అలానే చూడొచ్చు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతిదండి ఇరికిరిగ్గా లేకుండా స్పేస్కి తగ్గట్టు ఎక్కడ ఏది ఉంచాలో అనేసి 100% వాస్తుతో అయితే కట్టించడం జరిగింది. చూడండి మంచి స్పేస్ ఉందన్నమాట. బెడ్రూమ్లో విశాలమైన గదులు చాలా బాగుంది. అలానే ఇది వాషింగ్ ఏరియా, మీరు చూస్తే పెయింటింగ్ కానీ టైల్స్ కానీ మంచి డిజైన్ ఉంది. అలానే స్పేస్ కూడా చాలా హైలైట్గా అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్ వచ్చేసి బెడ్రూమ్లోను అలానే వాషింగ్ ఏరియాలోను స్పేస్ ఉంటే అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది. ఇది చూడండి అసలు అబ్బబ్బబ్బా భారీగా ఉంది. అసలు చూడండి బెస్ట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రతి చోట అండి అసలు ఎంత హైలైట్గా ఉంది చూడండి. బెడ్రూమ్ కానీ, హాల్ కానీ, వాషింగ్ ఏరియాలో కూడా చెప్పాలంటే చాలా హైలైట్ పాయింట్స్ ఉన్నాయి. ఇంకా అలానే ఇంటీరియర్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే చేశారు. కార్ట్ అయితే చాలా మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ ఇంకా ఫాల్ సీలింగ్ కూడా ఎక్కువ ఓవర్గా లేకుండా సింపుల్గా డిజైన్ అయితే ఇచ్చి పడేసినారు. చాలా బాగుంది. మంచి మంచి హైలైట్ పాయింట్స్ ఉన్నాయి. ఇవంతా స్లైడింగ్ డోర్సే అండి, సాఫ్ట్ క్లోజ్ వస్తాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ చూడండి డిజైన్ అయితే ఒక లీఫ్ డిజైన్లో ఇవ్వడం జరిగింది. చాలా గ్రాండ్గా ఉంది అసలు చెప్పాలంటే. కలర్ కూడా చాలా మంచి ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. ఇది ఒక వాషింగ్ ఏరియా అండి. స్పేస్కి తగ్గట్టు నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తారు. ప్రతిదీ క్వాలిటీగా మెయింటైన్ చేస్తారు. షవర్ కానీ, ట్యాప్స్ కానీ చాలా హైలైట్గా అయితే ఇవ్వడం జరిగింది. చూడండి ప్రతిదీ అనమాట క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. 100% ఓనర్స్ అయితే ఫుల్ సాటిస్ఫై అవుతారండి. 100% ఇదైతే నిజంగా ఒప్పుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి డోర్ చూడొచ్చు, బెడ్రూమ్కి సంబంధించి ప్రతిదీ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. హ్యాండ్ బేసిన్ కూడా మీరు చూడొచ్చు. ఇంకా కిచెన్ విషయానికి వస్తే కలర్ ఆప్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. సింపుల్గా ఉంది చెప్పాలంటే, ఒక్క ముక్కలో చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అండి. స్పేస్కి తగ్గట్టు నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు.
అలానే గ్లాసీ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ట్యాబ్స్ కూడా మంచి ప్రీమియం అయితే ఇవ్వడం జరిగింది. ప్రతిదీ అండి మంచి ప్రీమియంగా క్వాలిటీగా మెయింటైన్ చేస్తారు. బడ్జెట్ కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. బయట వరండా అయితే ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ ఏరియాలో హౌస్ అయితే కట్టి ఇవ్వడం జరిగింది. హైవేకి చాలా నియర్, కళ్యాణదుర్గం బైపాస్ రోడ్లోనే అండి. రజాక్ ఫంక్షన్ హాల్కి డెడ్ ఆపోజిట్లోనే ఈ హౌస్ ఉంది. సేల్ అయితే కాదండి, జస్ట్ మీకంటూ ఒక ఐడియా వస్తుంది. ఏమన్నా హౌస్ కట్టించుకోవాలనుకుంటే ఇటువంటి మోడల్ హౌసెస్ చూస్తే కానీ మనకంటూ ఒక ఐడియా అయితే 100% రాదండి. ఊహించుకోవడం వేరు, చూడడం వేరు అనమాట. నెగిటివ్గా చెప్పుకోవడానికి ఒక్క పాయింట్ కూడా దొరకడం లేదు అసలు. ఇంకా మన బిల్డర్ అయితే చాలా మంచిగా అయితే చేయించారండి. మీకు కూడా మంచి హౌసెస్ ఈ విధంగా కట్టించుకోవాలనుకుంటే ఒకసారి కంపల్సరీ కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి. ఇది వచ్చేసి మనం పైన అయితే ఉన్నాము, సింగిల్ బెడ్రూమ్ అండి ఇది. దీనికి సంబంధించి మీరు ల్యాప్టాప్ క్యారీ చేయడానికి కానీ, బుక్స్ ఏమైనా స్టడీకి కానీ మంచిగా అయితే సెట్ చేశారు. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి, ఒక రూమ్ అనమాట. పిఓపి చూడండి, ఫాల్ సీలింగ్ అయితే చాలా క్లాస్గా ఉంది. అసలు వెంటిలేషన్కి విండోస్ కూడా ఇచ్చారు. ఇంకా ఇంటీరియర్ అయితే నేను చెప్పాల్సిన పని లేదు, స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కదా, ఫిదా అవ్వాల్సిందే. ఇది వచ్చేసి స్టడీ టేబుల్స్, ల్యాప్టాప్ క్యారీ చేయడానికి, ఫైల్స్ క్యారీ చేయడానికి చాలా బాగుంది. ఇది ఓపెన్ చేస్తే ఇంకా స్వర్గం అండి, ఎందుకంటే మొత్తం అంతా ఓపెన్ ఏరియా అనమాట. అసలు చల్లగాలి నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది. ఏమన్నా ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా మంచి స్పేస్ అయితే ఉంది. టోటల్గా ఈ విధంగా ఉందండి హౌస్. మీకు కావాలనుకుంటే కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ప్రజెంట్ మన అనంతపురంలో ఫస్ట్ హౌస్, మామూలుగా అంటే హైదరాబాద్లో చేస్తారు, చాలా హౌసెస్ ఉన్నాయి అక్కడ. మీరు కూడా ఈ విధంగా హౌసెస్ మంచిగా కట్టించుకోవాలనుకుంటే కనిపిస్తున్న నెంబరు కాల్ చేయండి. హెచ్ఆర్ఎస్ ఇంజనీర్స్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్ అండి, చాలా హైలైట్గా అయితే చేస్తారు. ఇంత మంచి హౌస్ చూపించినందుకు మన ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.